హాయ్ అన్న, అందరికి నమస్తే. నేను మీ హరికృష్ణ. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 63 HP 4-wheel drive హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి, అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీ వెహికల్ని కూడా అమ్మి పెడతాము. ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్ కానీ ఎటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నా స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో పంపించండి. ఈ నెంబర్కి మాత్రం ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగా ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 4-wheel drive హార్వెస్టర్ స్టాండర్డ్ బాక్స్తో అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2021 మోడల్ బండి. 2021లో హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ తీసుకొని అయితే 4 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. మీకు కూడా ఎలాంటి సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ కానీ, ట్రాక్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా, ఎలాంటి లొకేషన్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ బండి వచ్చేసరికి 2021 మోడల్ బండి. బండి అయితే మంచి కండిషన్లో అయితే ఉంది. డిస్క్రిప్షన్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ వెహికల్ యొక్క కండిషన్ యొక్క విషయానికి వస్తే కండిషన్ అయితే మంచి కండిషన్లో, గుడ్ కండిషన్లో అయితే ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో అయితే ఉంది. ఈ హార్వెస్టర్ వచ్చేసి 63 హార్స్ పవర్తో నడవడం జరుగుతుంది. ఈ బండి వచ్చేసి 4-wheel drive హార్వెస్టరు. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తుంటే డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో టైటిల్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 20 లక్షలు మాత్రమే చెప్తున్నాడు. 2021 మోడల్ బండి, 4-wheel drive, 20 lakhs మాత్రమే చెప్తున్నారు. 20 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ 20 లక్షలు కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకునే కాల్ చేసి మాట్లాడండి. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.